ఇవాళ ఫస్ట్ అసలు మార్కెట్లు ఎలా పెరిగాయో గమనించారా? కానీ ఈ పెరుగుదల మన పోర్ట్‌ఫోలియోలో ఎందుకు కనబడలేదు? అయితే నా పోర్ట్‌ఫోలియో మాత్రం కాస్త పాజిటివ్‌గా మారినట్టు మారి తిరిగి నెగెటివ్‌లోకైతే వెళ్ళిపోయిందండి. మరి మీ పోర్ట్‌ఫోలియోస్ ఎలా ఉన్నాయి? ఎస్పెషల్లీ ఇవాళ కొన్ని స్టాక్స్ మోర్ థాన్ 10% పెరిగితే కొన్ని స్టాక్స్ 10% బిలో పడిపోయాయండి. వాటికి ప్రధాన కారణాలు తెలుసుకోవాలి. ఇక వరుసగా 4గో సెషన్ లో కూడా ఐటీ స్టాక్స్ మనకి కింద పడ్డాయి. ఇక గ్లోబల్ గా ఇంక్లూడింగ్ ఇండియాతో సహా స్టాక్ మార్కెట్ ఎందుకు పడుతోందో ప్రధాన కారణమైన ఈ ఏఐకి సంబంధించి మన ఇండియాలో మీటింగ్ అయితే జరుగుతుంది. దాంట్లో గడిచిన వారం రోజులుగా మార్కెట్ లో బాగా అలజడి సృష్టించిన ఈ క్లాడ్ ఏఐ మన ఇండియాలో బిజినెస్ ఎలా చేస్తుంది కొన్ని కామెంట్స్ చేశారు. ఇవి మనకి ఖచ్చితంగా తెలియాలి. బంగారం వెండి కూడా మనకి కాస్త వాలటైల్ గా మారుతున్నాయి, కాస్త నెగిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సెబీ వాళ్ళు కూడా ఈ బంగారం వెండి తలక ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ తగ్గించడానికి రంగంలోకి దిగుతుందండి. అంటే నెక్స్ట్ బంగారం వెండి ప్రైసెస్ పడడం ఆగుతాయా? ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుందా? ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అమెరికాలో ఇన్ఫ్లేషన్ డేటా మనకి కాస్త పాజిటివ్ గా వచ్చిందండి. దీనివల్ల మార్కెట్లు ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. మరొక పక్క ఆర్బీఐ మన బ్రోకర్స్ కి సంబంధించి లెండింగ్ నామ్స్ ని కాస్త టైట్ చేసిందండి. దీనివల్ల మార్కెట్ లో లిక్విడిటీ తగ్గబోతుంది. ఇది ఫర్దర్ గా ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది మన మార్కెట్ లో. ఇక ఫైనల్ గా యుఎస్ దగ్గర నుంచి మనం కాటన్ అయితే కొంటున్నామండి. మామూలుగా కాదు, ఇంతకు ముందు 1.7% మాత్రమే ఉండేది, ఇప్పుడు 7.7% పెరిగిందండి. ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటి? దీనివల్ల నెక్స్ట్ ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోబోతున్నాం, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఇవాల్టి వీడియోలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? మ్యూచువల్ ఫండ్స్ 50,000 కోట్ల నోషనల్ లాస్ అయితే చూస్తున్నాయట. అది కూడా ఎందువల్ల అనుకుంటున్నారు? ఏఐ వల్ల. అంతేకాదండి, నిన్న మొన్నటి వరకు కూడా మనందరికీ మ్యూచువల్ ఫండ్స్ బాగా కొంటున్నాయి, మార్కెట్ లో కాస్త డిఏఎస్ నిలబెడుతున్నారంటే ప్రధాన కారణంగా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి అనుకుంటున్నామా? ఇక్కడ కూడా చాలా మార్పులు అయితే గమనిస్తున్నాం. మనం 3 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మనం మ్యూచువల్ ఫండ్స్ లో సెల్ చేయడం గమనిస్తున్నామండి. 34 నెలలుగా కంటిన్యూస్ గా మ్యూచువల్ ఫండ్ సంస్థలు మన మార్కెట్ లో స్టాక్స్ ని కొంటూనే వచ్చాయి. బట్ మొట్టమొదటిసారిగా ఫిబ్రవరిలో 4,000 కోట్ల స్టాక్స్ అయితే అమ్మేశారు. ఎందుకు? అయితే ఈ అమ్మేస్తున్నారు అన్న న్యూస్ కన్నా ఇక్కడ మీరు గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఉందండి. ఏంటి అంటే వీళ్ళు స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకుంటున్నారు. ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఏఐకి సంబంధించి మన ఇండియాలో ఒక మీటింగ్ అయితే జరగబోతుందండి. ఆ మీటింగ్ పేరేంటో తెలుసా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు క్లాడ్ మనకి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే ప్రకటించింది. 2025 నవంబర్ నుంచి వీళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయట. రీసెంట్ గా ఈ క్లాడ్ అనే ఏ ప్రకటించిన ఒక ఆటోమేట్ బోట్ వల్లే ఇంతవరకు మనకి మార్కెట్ లో ఇంత నెగటివిటీ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ డబుల్ అయిందని చెప్పడమే కాదండి, వీళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? ఓవరాల్ రెవెన్యూస్ లో వీళ్ళ ఇండియా నుంచి వస్తున్న రెవెన్యూ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మన ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉందట వీళ్ళ రెవెన్యూస్ లో. అయితే ఈ మాక్సిమం రెవెన్యూ జనరేట్ చేసే వాళ్ళందరూ కూడా కోడింగ్ కోసం, డెవలపర్స్ కోసం, మ్యాథమెటికల్ అలాగే కంప్యూటింగ్ స్కిల్స్ కోసం అయితే యూస్ చేస్తున్నారట ప్రస్తుతానికి. అయితే క్లాడ్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చిందండి. ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఏంటి అంటే క్లాడ్ వాళ్ళే స్వయంగా చెప్తున్నారు, మేము ఐటీ సంస్థలకు కానీ లేదంటే ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కానీ ఎవరికైనా సరే కాంప్లిమెంట్ అయ్యే విధంగా లేదు కో ఎగ్జిస్ట్ అయ్యేలాగా మా ప్రయత్నం కానీ వాటిని రీప్లేస్ చేయడానికి కాదు అని చెప్తున్నారు. వాళ్ళు ఎంత మాట్లాడినా సరే మన ఇండియాలో ఐటీ సర్వీసెస్ ఖచ్చితంగా డిస్రప్ట్ అవుతాయనే నిజాన్ని మనం ఎప్పటికైనా గ్రహించాలి. ఇక ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్లాడ్ వాళ్ళు ఇండియాలో అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ చేస్తున్నారండి. చాలా లాంగ్వేజెస్ లో కూడా వీళ్ళు అగ్రెసివ్ గా వాళ్ళ రీసెర్చ్ ని పెంచుతున్నారు. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో 10x గ్రోత్ ని మేము చూస్తాము అని చెప్తున్నారు. అండ్ క్లాడ్ వాళ్ళు డైరెక్ట్ గా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, మెటా ఇలాంటి వాళ్ళతో పోటీ పడుతుంది. ఆ బిగ్గెస్ట్ పోటీ కూడా మన ఇండియాలోనే వీళ్ళు చూస్తున్నారట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ డేటా ఐటీ సెక్టార్ ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా? మీకేం అర్థమైంది? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే మార్కెట్ లో వస్తున్న నెరేటివ్స్ ని బలవంతంగా మన మెదడులో రుద్దుతున్నారండి. ఇందులో నిజమేంతో తెలియదు, అబద్ధం ఎంతో తెలియదు. సో ఇప్పుడు నేను చెప్తున్న డేటా అయితే పక్కా న్యూస్. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, మనం ఎలాగ అర్థం చేసుకోగలుగుతున్నామో అందరికీ తెలియాలి. ఇక నైసా ఏఐ అని చెప్పి మన ఇండియాలో బాగా పాపులర్ అవ్వబోతుందండి. మన ఇండియన్ వాళ్ళు ఆల్మోస్ట్ దీంట్లో $1.2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఇవాళ ఈ న్యూస్ చూసే టైంకి మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, బట్ ట్రస్ట్ మీ ఇవన్నీ కూడా నెక్స్ట్ హెడ్ లైన్స్ కి అయితే వెళ్తాయండి. మీరు అడగచ్చు, ఇదేంటి సార్ ఇదో కొత్త ఏఐ అని? వీళ్ళు అప్లికేషన్స్ కోసం చేయట్లేదండి. అసలు ఎవరు ఏఐ యూస్ చేయాలన్న ఇండియాలో వీళ్ళ ప్రమేయం ఉండాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నారు. ఏఐ నడవాలంటే జీపీయూస్ ఉండాలండి. ఈ జీపీయూస్ ని
వీళ్ళు పర్చేస్ చేస్తున్నారండి. 20,000 జీపీయూస్ ని వీళ్ళు డిప్లాయ్ చేయబోతున్నారు. అంటే ఖచ్చితంగా దీంట్లో మనకి చాలా గ్రోత్ ఉండబోతుంది. సో ఇక్కడే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే వస్తుందండి. అసలు ఈ నైసా ఏఐ దానికి సంబంధించి స్టాక్ ఏమైనా ఉందా అంటే, వీళ్ళు గమనించండి, మన ఇండియాలో ఏఐకి సంబంధించి ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏఐ యూస్ చేయాలి అంటే వీళ్ళు ఇచ్చే జీపీయూస్ ని యూస్ చేస్తారండి. అంటే నైసా ఏఐకి సంబంధించి క్లయింట్ లిస్ట్ కనుక మనం తీసుకుంటే వాళ్ళ క్లయింట్ లిస్ట్ లో మన స్టాక్స్ కనిపిస్తాయి గ్యారంటీగా. ఆ స్టాక్స్ ఖచ్చితంగా ఏ మీద వర్కౌట్ చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఇండైరెక్ట్ గా. సో ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి, నైసా.ఏఐకి సంబంధించి క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు, మన ఇండియాలో ఏఐకి సంబంధించి స్టాక్స్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాయి, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలుగా మారబోతున్నాయి. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ సంస్థల గురించి మాట్లాడుకోవాలి. 50,000 కోట్ల నోషనల్ లాస్ ని వీళ్ళు చూస్తున్నారు అంటే అది ఆషామాషి విషయం కాదండి. జనరల్ గా మ్యూచువల్ ఫండ్ సేఫ్టీ అని పెడతారు. కోర్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి నెగిటివ్ గా మారుతుంటాయి, బట్ 50,000 కోట్ల లాస్ ని వీళ్ళు చూస్తున్నారు. నోషనల్ లాస్ అంటే బుక్ చేయలేదండి, ఇంకా బుక్ చేయకుండా లాస్ కనిపిస్తుంది కదా మనకి పిఎన్ఎల్ లో, దాన్ని నోషనల్ లాస్ అంటారు. కారణం ఏంటి అంటే ఐటీ సెక్టార్ స్టాక్స్. మీరు గమనించారో లేదో, రీసెంట్ గా జనవరి నుంచి ఐటీ సెక్టార్ లో చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు, పెద్ద పెద్ద పేరున్న సంస్థలే పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశాయండి. ఇప్పుడు సడన్ గా వచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రాష్ వల్ల మనకి ఆల్మోస్ట్ పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ నోషనల్ లాస్ ని చూస్తున్నాయట. మీకు తెలుసా అండి, కావాలంటే ఒకసారి స్క్రీన్ మీద మీకు లిస్ట్ పెడతాను చూడండి. ఇన్ఫోసిస్ దగ్గర నుంచి 22,600 కోట్ల నష్టమైతే వస్తుందట. టీసీఎస్ దగ్గర నుంచి 8,600 కోట్లు, హెచ్సిఎల్ టెక్నాలజీస్ దగ్గర నుంచి 5,800 కోట్లు. ఇలా చూసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్ ప్రధానంగా మనకి మేజర్ లాస్ కి కారణంగా తెలుస్తుంది. అయితే అసలు మీకు ఒక విషయం తెలుసా అండి, అసలు ఏఐకి సంబంధించి ఇనీషియల్ గా పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో ఇన్ఫోసిసే ఉందండి. బట్ ఇప్పుడు అదే సంస్థకి మేజర్ లాస్లు అయితే వస్తున్నాయి. కారణం ఏంటి, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేస్తోంది. ఈ సాఫ్ట్వేర్లు అన్ని కూడా ఏఐ వల్ల రీప్లేస్ అయిపోతాయేమో అని చెప్పి భయపడుతున్నారు. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ మాక్సిమం లాస్ అయిపోతుందా అంటే గమనించండి, ఇన్ఫోసిస్ కన్నా ఎక్కువ భయపడిపోతున్నాయండి కొన్ని సంస్థలు. టీసీఎస్ అవ్వచ్చు, టెక్ మహీంద్రా అవ్వచ్చు. ఇక్కడ వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని భయపడడానికి లేదండి, అందరూ భయపడుతున్నారు. అందులో ఎక్కువ ఐటీ సెక్టార్ స్టాక్ వల్ల మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఇప్పుడు భయపడే స్టేజ్ లో ఉన్నాయి. మీరు అడగచ్చు, సార్ ఎందుకు ఇంతలా భయపడుతున్నాయి? ఇప్పుడు ఏదైనా సరే కొంతవరకు మళ్ళీ రికవర్ అవుతాయి కదా అనే ఆలోచన ఉండొచ్చండి. కానీ గమనించండి, ఈ డేటా గమనించండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 62,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు టాప్ 5 ఐటీ స్టాక్స్ లో. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు 55,000 కోట్లు, హెచ్డిఎఫ్సి వాళ్ళు 41,000 కోట్లు. ఈ లిస్ట్ చూస్తుంటే భయం వేయట్లేదా అండి? ఎన్ని లక్షల కోట్లు మనకి మార్కెట్ లో ఇబ్బంది పడుతున్నాయి మీరు గమనించవచ్చు. అందువల్లే 50,000 కోట్ల నోషనల్ లాస్ ని కేవలం ఐటీ సెక్టార్ వల్లే వీళ్ళు చూస్తున్నారట. ఇదే టైంలో మనకు వస్తున్న మరొక న్యూస్ ఏంటి అంటే, 34 నెలల తర్వాత ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్ సంస్థలు సెల్లర్స్ గా కనిపిస్తున్నారు ఫిబ్రవరిలో. ఇది పెద్ద న్యూస్ ఏం కాదండి. ఈ సెల్లింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే, మేబీ బాగా పర్ఫామ్ చేసిన వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు సెల్ చేస్తున్నా కూడా ఇప్పుడు మాక్సిమం క్యాష్ అంతా డిప్లాయ్ చేస్తున్నది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనే. అండ్ ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి, మార్కెట్ లో పెద్దలు సునీల్ సింఘానియా గారు కానీ, లేదు అంటే పరాగ్ పారిక్ కానీ, కొత్తగా వాళ్ళు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఫండ్స్ లాంచ్ చేస్తున్నాయి. అవి కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో నెక్స్ట్ మనకి ర్యాలీ స్టార్ట్ అవడానికి రెడీగా ఉందా అనే ఒక సెంటిమెంటల్ ఆలోచనలు మార్కెట్ లో రెడీ అవుతున్నాయండి. అండ్ ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న న్యూస్ కూడా సేమ్ అదే చెప్తుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు అన్ని కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ లోని లేదంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకుంటున్నాయి. ఇక్కడ అసలైన డేటా అండి, 75% ఆఫ్ ద స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో స్టాక్స్ అన్నిటిలోని మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటాలు పెంచుకున్నాయట. ఇది ఎంత గుడ్ న్యూస్ గమనించండి. మిడ్ క్యాప్ స్టాక్స్ లో, నిఫ్టీ మిడ్ క్యాప్స్ లో 50% అబోవ్ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటాలు పెంచుకున్నాయట. అయితే ఇప్పటికీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఓవరాల్ గా నెగటివ్ గా కనిపిస్తున్న ఒక క్లియర్ ట్రెండ్ అయితే మనకు ఎమర్జ్ అవుతుంది. మార్కెట్ లో పెట్టుబడులు సెలెక్టివ్ స్టాక్స్ లో పెరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు డిఎస్ వాటాలు పెంచుకుంటున్నారు. ఇది మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే మీరు అడగచ్చు, సార్ ఇలాగ అన్ని స్టాక్స్ అయినా స్పెసిఫిక్ గా ఏమైనా కొన్ని స్టాక్స్ చాలా ఫేవరెట్ గా ఉన్నాయా అంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపించే డేటా చూడండి. లారస్ ల్యాబ్స్ లో 15% హోల్డింగ్స్ పెరిగాయటండి. యాంబర్ ఎంటర్ప్రైజెస్ లో 13.6% పెరిగాయి. త్రివేణి టర్బైన్, శ్యామ్ మెటాలిక్స్, పూనావాలా ఫిన్కాప్, ఇలాగా చాలా వాటిల్లో ఖచ్చితంగా మనకి మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటాలు పెంచుకుంటున్నాయి. మరి ఎందులో అమ్మేస్తున్నాయండి, మనకు అది కూడా తెలియాలి కదా. మీరు కనుక డేటా చూస్తే ఎంఆర్పిఎల్ లో తగ్గించారండి, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ లో తగ్గించారు, ఐఎక్స్ లో తగ్గించారు, ఎన్బిసిసి లో కూడా విడతలుగా వాటాలు తగ్గించుకుంటున్నారు. అలాగే మిడ్ క్యాప్ స్టాక్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ డేటా ఎమర్జ్ అవుతుందండి.
బయోకాన్ లో 50% హోల్డింగ్స్ అయితే పెరిగాయట. టాటా టెక్నాలజీస్ లో 32% వరకు పెరిగాయట. కోల్గేట్ ఇండియా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇలా చాలా కంపెనీస్ లో వాటాలు పెంచుకుంటున్నారండి. ఒకసారి వీటిని మనం కన్నేసి ఉంచుదాం. సింపుల్ గా ఒక మాట చెప్పాలి అంటే 75% ఆఫ్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటాలు పెంచుకుంటున్నాయి అంటే ఇది గుడ్ న్యూస్ డెఫినెట్ గా. సో ఇప్పుడు మాక్సిమం అందరూ అడుగుతున్న విషయం అండి, గోల్డ్ అండ్ సిల్వర్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ మ్యానిపులేట్ అవుతున్నాయా, లేదు వీటిని కంట్రోల్ చేయడానికి ఈవెన్ సెబీ వాళ్ళు కూడా మనకి రంగంలోకి దిగబోతున్నారండి. ఒక్కసారి నేను చెప్పే డీటెయిల్స్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. 2026లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనకి కొంచెం మాత్రమే పెరగడానికి ఛాన్స్ ఉంది. కారణం ఏంటి అంటే చాలా విషయాలు ఉన్నాయండి. ఒకటి మాత్రం మనం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు, ఇప్పటికే బాగా పెరిగిన వీటిల్లో కొంత కన్సోలిడేటెడ్ పీరియడ్ అయితే మనం చూడబోతున్నాం. మీకు ఆ విషయం తెలుసా అండి, చైనాలో ఫిజికల్ సిల్వర్ ఆల్మోస్ట్ $120 వరకు పలుకుతుందండి, కానీ మార్కెట్ లో $70 కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? ఫిజికల్ గా ప్రైసులు మారట్లేదండి, కానీ పేపర్ ప్రైసెస్ మారిపోతున్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలో చాలా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు సెబీ వాళ్ళు రంగంలో దిగుతున్నారు. 20% సర్క్యూట్స్ ని కూడా తీసుకురావడానికి ఈటీఎఫ్ల కోసం అయితే వీళ్ళు మంతనాలు జరుపుతున్నారట. గోల్డ్ ఎప్పటికైతే 5,000 మార్క్ మీదన మనకు ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుందండి. బట్ 5,000 మార్క్ కిందకి కనుక వస్తే అనిశ్చితుల కారణంగా ఖచ్చితంగా కొంత సెల్లింగ్ ప్రెషర్ మనం చూస్తామండి. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళు ప్రాఫిట్లు బుక్ చేయొచ్చు, లేదు హైలో కొన్న వాళ్ళు భయపడి సెల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో షార్ట్ టైమ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కాస్త చాపీగా ఉంటాయి. అంటే కదలకుండా కాదండి, చాలా చాలా హై వాలటైల్ తో పైకి కిందకి మూవ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ మనకి చాపీ సైడ్ లైన్స్ లో ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఎప్పుడు కూడా బుల్లిష్ గానే ఉన్నారు ఇప్పటికి అందరూ కూడా. సో మీడియం టర్మ్ లో పెద్దగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పి లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి బండగా ఇప్పుడు మాత్రం కొనొద్దండి. ఎందుకంటే తొక్క తీసే పరిస్థితులు మనకి మార్కెట్ లో రాబోతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఆల్మోస్ట్ వారం నుంచి 10 రోజుల వరకు హాలిడేస్ విపరీతంగా ఉన్నాయండి గ్లోబల్ మార్కెట్స్ లో. దీని ఎఫెక్ట్ అటు లిక్విడిటీ పరంగా ఇటు విక్స్ పరంగా అన్ని విధాలుగా మనం చూడబోతున్నామండి. కాస్త జాగ్రత్త. అయితే ఇప్పుడు గోల్డ్ కి సంబంధించి కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ సెంకో గోల్డ్ అవ్వచ్చు, లేదు అంటే కొన్ని ఇబ్బంది పడుతున్న స్టాక్ ఆర్బిజెడ్ జ్యువెలరీస్ అవ్వచ్చు, ఇలాంటి వాటి గురించి మనం డెడికేటెడ్ గా మాట్లాడుకోవాల్సిన టైం అయితే వచ్చిందండి. కొన్ని స్టాక్స్ ఇబ్బంది పెడుతున్నాయి, కొన్ని స్టాక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. వీటి గురించి డెడికేటెడ్ గా మాట్లాడమంటారా, లేదు అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారా? ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ పాయింట్ కోసం నేను చూస్తానండి. మీరు వీడియో ఎంతవరకు చూసి ఈ పాయింట్ కి ఆన్సర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నేను మీకు కొంత వాల్యూ ఇచ్చినట్టు వాడినే. సో ఆ వాల్యూని మరికొంచెం పెంచడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఈ గోల్డ్ కి సంబంధించి ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి, జ్యువెలరీ స్టాక్స్, వాటి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం మాట్లాడదామా క్లియర్ గా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే గోల్డ్ ప్రైసెస్ పెరగడం మంచిదే, అయితే కొన్ని స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి, కొన్ని స్టాక్స్ ఎందుకు విపరీతంగా పడిపోతున్నాయి? ఆర్బీజీ జ్యువెలరీస్ ఇవాళ ఆల్మోస్ట్ 10% వరకు నెగిటివ్ గా ఉంది. అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ నుంచి కంప్లీట్ గా అందరూ ఆర్గనైజ్డ్ సెక్టర్ కి అయితే వస్తున్నారండి. మరి అలాంటప్పుడు స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి, పడడానికి రీజన్స్ ఏంటి, బిజినెస్ ఏమైనా ఇబ్బందులు పడుతున్నాయి, ఇలాంటి విషయాలు మనకి తప్పకుండా తెలియాలండి. ఇవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాకపోతే నాకు ఫస్ట్ మీరు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందనేది నాకు కూడా తెలిస్తే మరి కాస్త డెప్త్ గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఫైనల్ గా ట్రంప్ గారి గురించి మాట్లాడుకోవాలండి. ఈయన న్యూస్ లేకుండా, ఈయన మాట లేకుండా వీడియో కంప్లీట్ అవ్వదు, స్టాక్ మార్కెట్ క్లోజ్ అవ్వవు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మన ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ 2016-17లో 4% నుంచి 6% వరకు ఉన్న మన ఇంపోర్ట్స్ ఇప్పుడు టెక్స్టైల్ విషయంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నది ఆల్మోస్ట్ 17% వరకు రావడం జరిగిందండి. మీకు ఆ విషయం తెలుసా? చాలా మందికి ఏంటంటే మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ కాటన్ చేసుకోమనుకుంటున్నామండి, కానీ మనం చేసుకుంటాము. మనం 7th లార్జెస్ట్ ఇంపోర్టర్ కాటన్ విషయంలో. మీకు తెలుసా ఈ విషయం? $209 మిలియన్ వర్త్ ఆఫ్ కాటన్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మార్కెట్ లో న్యూస్ ఎలా వస్తుందంటే సడన్ గా బంగ్లాదేశ్ కి ఏదో కలిసి వచ్చేసింది, మనకు పోతుంది, లేదు అంటే ఇప్పుడు సడన్ గా ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకుంటోంది అనేలాగా మార్కెట్ లో వార్తలు వస్తున్నాయి. మీరు గమనిస్తే 2012, 2013, ఈవెన్ 2003-4 నుంచి కూడా మనం కాటన్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడు సడన్ గా మనకి జరిగిన ఈ ట్రేడ్ డీల్ కారణంగా మనకి మార్కెట్ లో కొంత నెగటివిటీ స్ప్రెడ్ అవుతోందండి. అయితే మనందరికీ తెలుసు ఇప్పుడు ఇండియా ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటోంది అంటే ఫస్ట్ అమెరికాలో మనకి ఎంట్రీ మరి కాస్త సులభం అవ్వడానికి మాత్రమే. మీరు గమనిస్తే ఎవరైతే యుఎస్ దగ్గర నుంచి కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి అక్కడ ఎంట్రీ ఈజీగా దొరుకుతుందండి. కొంత బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ ని ఫస్ట్ మనకి యాక్సెస్ చేయడానికైనా మనం కొంత చేసుకోవాల్సి వస్తుందనే మాట మనం అర్థం చేసుకోవాలి. మరి అయితే బంగ్లాదేశ్ తో మనకి కాంపిటీషన్ వచ్చేస్తుంది కదా, లేదు అంటే బంగ్లాదేశ్ వాళ్ళకి కంప్లీట్ గా జీరో ట్యాక్స్ కదా అంటే గమనించండి,
అక్కడి నుంచి వాళ్ళు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దాంతో ఎంత తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బిజినెస్ జరుగుతోంది దాన్ని మనం కంపేర్ చేయాలి, కానీ కంప్లీట్ గా బిజినెస్ మొత్తం పోతుంది అనేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ అమెరికా నుంచి కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కనుక మన ఇండియాకి సంబంధించి బిజినెస్ ఇంపాక్ట్ ఇదర్ బంగ్లాదేశ్ మన దగ్గర నుంచి కొనడం మానేస్తుంది కొంతవరకు, లేదు అంటే మన తలక ఎక్స్పోర్ట్స్ కొంతవరకు తగ్గుతాయండి. ఇది 1/4 ఆఫ్ ద బిజినెస్ మనకి ఎఫెక్ట్ అవుతుందని అలాగే మాటలు వినిపిస్తున్నాయి. మీరు గమనించండి, ఎక్స్పోర్ట్ విషయంలో 1/4 ఆఫ్ ద బిజినెస్ ఎఫెక్ట్ అవుతోంది అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి. బట్ ఈ ఇంపాక్ట్ ని మనం భరించగలిగితేనే మనకంటూ కొంత అక్కడ మార్కెట్ లో అడుగు పెట్టడానికి అవకాశం వస్తుంది. సో ఒక కమోడిటీ కింద చూడకుండా కాటన్ ని ఒక డిప్లొమసీ కింద మనం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి వస్తుందండి. మనం కాటన్ ని కొంతవరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కొత్తగా ఏం కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, మరి కాస్త పెంచుతున్నాం. ఈ పెంచడం ఎందుకు అంటే మనకంటూ కొంత అక్కడ గ్రిప్ రావడానికి మాత్రమే. సో దీని కారణంగా కాటన్ సెక్టార్ స్టాక్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ స్టాక్స్ లో మనకి కొంతవరకు అలజడైతే ఉంటుందండి, కొన్ని రోజులు భరించకైతే తప్పదు. ఇక ఇవాళ మనకి క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అయితే బాగా పడ్డాయండి. మీరు కనుక చూస్తే బిఎస్సి 10% వరకు పడింది, ఏంజల్ 4% వరకు పడింది, గ్రో ఇలాగ ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి కొంతవరకు నెగిటివ్ గా ఉన్నాయండి. కారణం ఏంటి అంటే జఫ్రీస్ వాళ్ళు ఇప్పుడు వస్తున్న న్యూస్ ని బట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసా, 10% ఆఫ్ ద బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఆర్బీఐ బ్యాంకుల తాలూకా లెండింగ్ నార్మ్స్ ని టైట్ చేసిందండి. అంటే ఇక మీదట ఈ ట్రేడింగ్ ఫర్మ్స్ కి లేదు అంటే ఎవరైతే అప్పు తీసుకొచ్చి లేదు అంటే మార్జిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి 100% కోలాటరల్ ఉండాలి అని చెప్తున్నారు. అందులో 25% మస్ట్ అండ్ షుడ్ గా క్యాష్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. దీని వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే మార్జిన్స్ మీద ట్రేడింగ్ చేస్తారో వాళ్ళ తాలూకా బిజినెస్ తగ్గిపోబోతోంది. సో దీనివల్ల ట్రేడర్లు ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారండి. కానీ ఒక విషయం గమనించాలి, దీనివల్ల మన ఇంట్రాడే రిటైలర్ ట్రేడర్లకి లేదు అంటే ఓవరాల్ గా తక్కువ డబ్బులతో సొంత డబ్బులతో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉండబోతుందండి. ఎందుకంటే మార్కెట్ లో వస్తున్న ఈ లిక్విడిటీ తగ్గడం ఏంటంటే ఆప్షన్ ప్రైసెస్ ఎస్పెషల్లీ ప్రీమియమ్స్ విషయంలో కొంతవరకు మెరుగుపడడం మనం చూస్తామండి కమింగ్ డేస్ లో. ఇక ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సింది యుఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ అండి. యుఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ మనకి పాజిటివ్ గా వచ్చింది. అయితే మీరు అడగచ్చు సార్ ఇన్ఫ్లేషన్ లో కొంత పెరుగుదల కనిపించింది కదా అని. బట్ ఏంటంటే ఆ పెరుగుదల పర్వాలేదు అనిపిస్తుంది కనుక మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. ఈవెన్ గ్లోబల్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఉన్నాయండి. అదే మన మార్కెట్ లో కూడా వాళ్ళు కొంతవరకు కనబడింది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మనకి కాస్త కంట్రోల్లో ఉంది అనిపించేలా అనిపిస్తుంది కనుక ఫర్దర్ గా వడ్డీ రేట్లు కూడా మనకి తగ్గడానికి తగ్గించడానికి అవకాశం ఉందనేలాగా మార్కెట్ లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుందండి. ఇది మన మార్కెట్లకి ఈవెన్ గ్లోబల్ మార్కెట్లు కూడా పాజిటివ్ విషయం. కానీ మార్కెట్లు ఇప్పటికీ కూడా కొన్ని విషయాల మీద జాగ్రత్తగా ఉంటున్నాయండి. చైనాలో గ్రోత్ కన్సర్న్స్ పెరిగిపోతున్నాయి, చైనా తలకి అభివృద్ధి కుంటుపడుతుందని ఇలాగా, లేదు అంటే ఏఐకి సంబంధించి నెక్స్ట్ భయాలు ఏ విధంగా ఉండబోతున్నా, ఐటీ సెక్టర్ ఇప్పటికీ కూడా కోలుకునేలా కనిపించట్లేదండి. సో ఈ కారణాలన్నీ కనుక మనం చూస్తే మనం ఇప్పటికీ కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. గడిచిన 2 నెలల క్రితం ఎటువంటి భయాలు మార్కెట్ లో ఉన్నాయో అవన్నీ కూడా అప్రస్తుతం అయిపోయాయండి. సో ఇలాంటి టైముల్లో మనం స్టిల్ ఇంకా జాగ్రత్తగా ఉండడానికి మొగ్గు చూపించాలి. సో ఇంతవరకు చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడుతున్నాయా అండి? కొంతవరకు మీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేస్తున్నాయా? మార్కెట్ లో ఏం జరుగుతుందో ఒక క్లారిటీని అయితే ఇస్తున్నాయా? అలా కనుక జరిగితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ మనం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు, 1780 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి అప్రాక్స్ గా 17% వరకు పెరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే పడిపోతున్న ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కి ఇప్పుడు ఐసిఐసిఐ వాళ్ళు ఎందుకు బై రేటింగ్ ఇస్తున్నారు అంటే దీంట్లో రికవరీ అనేది మనకి కమింగ్ డేస్ లో వస్తుంది అని చెప్పి వీళ్ళు హోప్ఫుల్ గా ఉన్నారండి. ఫర్దర్ గా ప్రీమియం ప్రొడక్ట్స్ అలాగే హయ్యర్ ఎక్స్పోర్ట్స్ వీళ్ళ రెవెన్యూస్ గానీ బిజినెస్ గానీ పెరగడానికి ప్రధాన కారణంగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఐసిఐసిఐ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇచ్చారని మనం వెంటపడాల్సిన అవసరం లేదండి. టెక్నికల్ గా మనకి కాస్త స్ట్రక్చర్ ఫామ్ అయితే దెన్ మనం దీన్ని ఫాలో అప్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలండి. ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ తలక అనుబంధ సంస్థ అయిన ఎల్ఎన్టీ పవర్ డెవలప్మెంట్ ని కంప్లీట్ గా 100% స్టేక్ ని టోరెంట్ పవర్ వాళ్ళు కమ్మేద్దామని చూస్తున్నారండి. దీని తలక విలువ ఆల్మోస్ట్ 3620 కోట్లు. అయితే ఈ న్యూస్ వల్ల ఎల్ఎన్టీ అలాగే టోరెంట్ పవర్ రెండు కూడా మనకి కాస్త ఫోకస్ లో ఉండబోతున్నాయండి. ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళు కంప్లీట్ గా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఆ బిజినెస్ ని ఎగ్జిట్ అవుదామని చూస్తున్నారండి. ఇప్పుడు ఆ కంప్లీట్ సెగ్మెంట్ ని టోరెంట్ పవర్ ఎక్వైర్ చేయడం, ఈ రెండు స్టాక్స్ కూడా మనకి కాస్త ఫోకస్ లో ఉండొచ్చు. నెక్స్ట్ మనం ఓలా గురించి మాట్లాడుకోవాలండి. ఓలా ఎలక్ట్రిక్ ఇవాళ 52 వీక్ లోకి అయితే జారిపోయిందండి. జారిపోయిందనే దానికన్నా కుప్పకూలిందని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో రెవెన్యూస్ 57% పడిపోయింది. అంటే బిజినెస్ ఏ పడిపోయింది పూర్తిగా. ఈవీ సేల్స్ కంప్లీట్ గా లోగా ఉన్నాయట. అయితే ఈ సేల్స్ పడిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళ తాలూకా సర్వీస్ ఎగ్జిక్యూషన్ చాలా పూర్ గా ఉంది అని చెప్తున్నారు. నెట్
లాసెస్ మాత్రం కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. అయితే ఈ నెట్ లాసులు తగ్గడానికి కూడా ఒక ఇంపార్టెంట్ కారణం ఉందండి. వీళ్ళ దగ్గర రా మెటీరియల్ ప్రైసెస్ కాస్త తగ్గాయట. ఓ పక్క ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు, మరో పక్క బిజినెస్ పడిపోతుంది, మరో పక్క నష్టాలు ఇంకా అలాగే కనిపిస్తున్నాయి. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉండొచ్చు ప్రస్తుతానికి. నెక్స్ట్ మనం ఈజీ ట్రిప్ ప్లానర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 10% అబోవ్ పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళు 500 కోట్ల వరకు ఫండ్ రైజ్ అయితే చేయడానికి బోర్డు నుంచి అప్రూవల్ వచ్చిందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈజ్ మై ట్రిప్ తాలూకా మేనేజ్మెంట్ గురించి చాలా నెగటివిటీ కనిపిస్తోంది. ఇంతకు ముందు నేను చాలా సార్లు మాట్లాడానండి. సోషల్ మీడియాస్ లో ఇన్ఫ్లుయెన్సర్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళని పొగుడుతూ సంహౌ నేను అబ్జర్వ్ చేసింది అయితే ఈ విధంగా ఉన్నది. స్టాక్ ప్రైస్ గురించి నాకైతే ఎప్పుడు పాజిటివ్ గా అనిపించలేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ ఫండ్ రైజింగ్ కూడా వీళ్ళ తలక ప్లాట్ఫామ్ తలక అప్గ్రేడేషన్ కోసం గానీ, లేదు అంటే హోటల్స్ అండ్ హాలిడే సెగ్మెంట్ లో వీళ్ళ తలక ఎక్స్పాన్షన్ కోసం గానీ యూజ్ చేస్తామని చెప్తున్నారండి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో కంపెనీ తలక నెట్ ప్రాఫిట్ 82% పడిపోయింది. వీళ్ళు చేస్తున్న బిజినెస్ కన్నా అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయట. రెవెన్యూస్ అయితే దగ్గరగా 5% పెరిగింది, కానీ రీసెంట్ గా వచ్చిన ప్రాఫిట్లు 80% పడిపోవడం కాస్త నెగటివ్ విషయం. నెక్స్ట్ మనం నాట్కో ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ కూడా ఇవాళ 10% అబౌవ్ పెడుతుండడం గమనించాం. కారణం ఏంటి అంటే సిడిఎస్సి వాళ్ళ దగ్గర నుంచి, అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఒక డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పర్మిషన్ అయితే వచ్చిందండి. సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ ని ఇండియాలో జనరిక్ గా వీళ్ళు తయారు చేయొచ్చు ఇప్పటి నుంచి. టైప్ 2 డయాబెటీస్ ని అడల్ట్స్ లో ట్రీట్ చేయడానికి అయితే ఈ మందును ఉపయోగిస్తున్నారు. దీనికి గ్లోబల్ గా $25 బిలియన్ వర్త్ ఆఫ్ బిజినెస్ అయితే మనకి 2025 లో ఉన్నదట. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా ఉంది. అయితే కరెక్ట్ గా 6 నెలల క్రితం నాట్కో ఫార్మాకి సంబంధించి మేజర్ రెవెన్యూస్ వస్తున్న ఒక డ్రగ్ కి నెక్స్ట్ 2 సంవత్సరాల్లో లైసెన్స్ ఎక్స్పైర్ అవుతుందని చెప్పి మనకు న్యూస్ వచ్చిందండి. ఆ న్యూస్ తర్వాత ఈ స్టాక్ చాలా బాగా కింద పడింది. ఇప్పుడు వస్తున్న ఇలాంటి న్యూసెస్ మరికొంత బలాన్ని నాట్కో ఫార్మాకి ఇవ్వచ్చు, కాస్త గమనిద్దాం. ప్రెసిషన్ వైర్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్ మనం. ఎందుకంటే ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేసింది. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 98.9% పెరగడం జరిగిందండి. మెయిన్ గా రెవెన్యూస్ కూడా 37% వరకు పెరగడం ఈ స్టాక్ ఇవాళ మనకి బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ మీరు ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ప్రెసిషన్ వైర్స్ ఇండియాలో మనకి ఎటువంటి చార్ట్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి, ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలండి. శక్తి పంప్స్ కి నిజంగా కాస్త ఇబ్బందికర రోజులు ముందున్నాయి అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పటికే స్టాక్ ప్రైస్ లో కాస్త నెగటివిటీ మనం చూస్తున్నాం. దీనికి తోడు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 69.5% డిక్లైన్ కనబడిందండి. న్యూ లేబర్ కోడ్స్ అవ్వచ్చు, హయ్యర్ మెటీరియల్ కాస్ట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి కంపెనీ తలక ప్రాఫిట్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణాలట. అయితే రెవెన్యూస్ కూడా 15% వరకు తగ్గిపోవడం నిజంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ప్రాఫిట్లు తగ్గిన రెవెన్యూస్ పెరిగితే బిజినెస్ బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రెవెన్యూస్ కూడా పడిపోవడం ఈ స్టాక్ కి కంప్లీట్ గా నెగటివ్ విషయం. గడిచిన 2 సంవత్సరాల్లో ఈ కంపెనీకి ఆర్డర్లు బాగా రావడం జరిగిందండి. ఇప్పుడు ఆ ఆర్డర్ లో ఖచ్చితంగా కొంత కోత అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ఆర్డర్లు తగ్గుతున్నాయి. దాంతో పాటు క్యాలిబ్రేటెడ్ గా వీళ్ళకి ఎగ్జిక్యూషన్ కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటుందని మనకు న్యూస్ వస్తుంది. అండ్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళ తలక ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా వీళ్ళు కాస్త వెనకాడుతున్నారండి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రావాల్సిన రిసీవబుల్స్ ఇంకా రాలేదట వీళ్ళకి. సో ఈ కారణాల వల్ల శక్తి పంప్స్ లో కాస్త ఇబ్బంది అయితే ఉండబోతుందండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ నిఫ్టీ 50లో మొమెంటం అయితే మనం కాస్త ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా ఇవాళ వచ్చినంత మొమెంటం మనకి ఎప్పుడు కనపడలేదు. ఇదైతే చాలా క్లియర్. కాకపోతే రీసెంట్ గా జరిగిన ఈ ప్రైస్ యాక్షన్ గమనించండి. ఇక్కడ జరిగిన ఈ చాలా పెద్ద గ్యాప్ అప్ తర్వాత మనకి నెగటివిటీ ఎక్కువ కనిపిస్తుందండి. ఈవెన్ కొంతవరకు మనకి ఇక్కడ పెరిగినట్టు కనిపించినా కూడా ప్రైస్ యాక్షన్ లో మనకి చెప్పుకునేంత మార్పు ఎక్కడ కనపడలేదు. బట్ లాస్ట్ ఫ్రైడే మనకి గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్లు మరి కాస్త కింద పడిన తర్వాత ఎగ్జాక్ట్లీ మనం మెన్షన్ చేసుకున్న ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్లో మీదకి వెళ్ళడం మనకి కాస్త ఇంపార్టెంట్ విషయం. అయితే ఈ వెళ్ళడంతో పాటు మనకి యుఎస్ దగ్గర నుంచి వస్తున్న ఆ సిపిఐ డేటా కాస్త పాజిటివ్ గా మారడం కానీ, లేదు అంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు మన ఇండియాలో ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం కానీ కాస్త ప్రధాన పాజిటివ్ అంశాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక రేపటికి మట్టుకు మనకి నిఫ్టీ గురించి మాట్లాడాలంటే చాలా సింపుల్ అండి. ఇవాల్టి క్లోజింగ్ మీదన అంటే అప్రాక్స్ గా 25,680 మనం రౌండ్ ఫిగర్ కనుక తీసుకుంటే 25,700 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అండి. రేపటికి ఈ లెవెల్ మీదన ఉంటేనే మనకి ఈ మొమెంటం సస్టైన్ అవుతుంది. లేదు అంటే ఈ సైడ్ వేస్ మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ ఇంతకన్నా మాట్లాడడానికి అవకాశం లేదండి. ఇవాల్టి వీడియో నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని మరింత మందికి చేరువేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.